కొన్నిసార్లు సినిమా చేస్తున్న సమయంలోనే అది విజయం సాధిస్తుందా లేక పరాజయం పొందుతుందా అనే విషయం నటించే నటీనటులకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే వారికి ఉన్న అనుభవంతో పాటు ఆ స్క్రిప్టుపై అలాగే ఉన్న నాలెడ్జ్తో సినిమా విజయాన్ని అంచనా వేస్తారు. అయితే విజయం సాధిస్తే అందరికీ సంతోషమే, కానీ వారు నటిస్తున్న సినిమా పరాజయం పాలవుతుంది అనే విషయం గ్రహించినా కూడా తీసుకున్న డబ్బులకు అలాగే ఇచ్చిన కమిట్మెంట్కి న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో కొంతమంది స్టార్ హీరోలు ఆ సినిమాను పూర్తి చేసి విడుదల చేయగా వారు ఊహించినట్లుగానే అది ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. మరి ఆ హీరోలు ఎవరు, వారు చేసిన సినిమాలు ఏంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మహేష్ బాబు ఏ సినిమా అయినా ఆడుతుందా లేదా అనే విషయాన్ని చక్కగా అంచనా వేస్తారు. తాను తీసుకున్న నిర్ణయాలు తప్పైనా సరే ఇచ్చిన కమిట్మెంట్ తో మాత్రమే ఆయన నిలబడి ఉంటారు. అందుకే ఆగడు మరియు బ్రహ్మోత్సవం సినిమాలు సగం షూటింగ్ పూర్తి కాకముందే పరాజయం పాలవుతాయని తెలిసి కూడా డైరెక్టర్స్ కి ఇచ్చిన మాట కోసం సినిమాను పూర్తి చేశారు. తీరా ఈ రెండు సినిమాలు కూడా భయంకరమైన పరాజయాల్ని పొందాల్సి వచ్చాయి. ఇక చిరంజీవి డాడీ లాంటి ఒక సెంటిమెంటల్ సినిమా తనకు సెట్ కాదు అని దర్శకుడికి ఎంత చెప్పినా వినకపోవడంతో ఆయనకు ఇచ్చిన మాట కోసం చిరంజీవి ఆ చిత్రాన్ని పూర్తి చేశారు. తీరా సినిమా విడుదలయ్యాక ఆయన అంచనా వేసినట్లుగానే అది పరాజయం చవిచూసింది. ఇక నాగచైతన్య నటించిన థ్యాంక్ యూ సినిమా షూటింగ్ 40% వరకు పూర్తి కాగానే దానిలో విషయం లేదు అనే విషయం నాగచైతన్యకు అర్థమైపోయింది. కానీ సినిమా మధ్యలో ఆపితే కెరియర్ పై ప్రభావం పడుతుంది అనే ఉద్దేశంతో దాన్ని పూర్తి చేశారు. అనుకున్నట్లుగానే సినిమా కూడా ఫెయిల్ అయ్యింది. ఇక మంచు విష్ణు చాలా ఫ్లాప్ సినిమాలో నటించారు. ఆయన కెరియర్ లో డి తప్ప మిగతావి అన్ని ఫ్లాప్ సినిమాలే. అయితే అన్ని అద్భుతమైన సినిమాలే అనే ఫీల్ లో మంచు విష్ణు ఉంటారు. కానీ విష్ణు నటించిన సలీం సినిమా మాత్రం ఫ్లాప్ అవుతుంది అని షూటింగ్ సమయంలోనే ఆయన గ్రహించారట.